గడిచిన కాలాలన్నీ కూడా మనము ఎంతో ఆనందంతో లోకంలో బ్రతికేసాం. కానీ దేవుడు మన దగ్గరికి వచ్చి మాట్లాడేంత వరకు కూడా మనం ఎలాంటి వారమో, మనము మంచి వారమో చెడ్డ వారమో, మన పాపముల లెక్క ఎంత, మన జీవిత విధానం ఏంటో తెలియకుండగానే ఇన్ని సంవత్సరాలు కూడా బ్రతుకుంటూ వచ్చాము. అయితే దేవుడు మనల్ని దర్శించి మాట్లాడినప్పుడు మనకు అర్థమైంది ఏంటంటే మనం మహాఘోరమైన పాపులము అని. మన పాపాలను బట్టి దేవుడు మనల్ని శిక్షించలేదు, కానీ మనం చేసినట్టు ఘోరమైన అపరాధాలు బట్టి మనకేమీ ఆయన చేయలేదు. కానీ దేవుడు అనాది కాలం నుంచి మనందరిని కూడా క్షమించుకుంటూ వచ్చాడు. ఎందుకంటే ఒక తండ్రి తన పిల్లల్ని ఏనాడు చంపుకోడు. తన పిల్లలు మంచి విద్యాబుద్ధులు నేర్చుకోవాలి, మంచి జీవితాన్ని గడపాలని, వారు సంతోషంగా ఉండాలని ప్రతి తండ్రి కోరుకున్నట్లుగానే యేసు ప్రభు కూడా మనందరం బ్రతకాలని, ఆయన సన్నిధిని మనందరం కూడా సజీవులుగా నిలబడాలని ఆయన కోరుకున్నాడు. కాబట్టి మన మీద ఆయన ప్రేమను చూపించి పరిపరి విధాల తపనతో ఏ ఒక్క ఆత్మ నశించిపోకూడదని భూమి మీదకి ఆయన వచ్చినప్పుడు, మనుషుల మధ్యన సంచరిస్తున్నప్పుడు యేసుప్రభు రేతు సరస్సు దగ్గర యేసుప్రభు వారు వచ్చి నిలబడ్డారు. అక్కడ ఉన్నటువంటి వ్యక్తులలో యేసుప్రభు వారికి ప్రధానమైన శిష్యుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు పేతురు. ఈ పేతురు గారు కాకుండా ఇంకా కొంతమంది ఉన్నారు. అక్కడ యేసుప్రభు వారు అక్కడికి వెళ్ళి ఆ సరస్సు ఒడ్డున గిన్నెరేతు సరస్సు ఎదుట నిలబడి వాళ్ళందరికీ కూడా దేవుని గురించి బోధిస్తూ ఉన్నాడట, చెప్తూ ఉన్నాడు. ఎవరి దారి వాళ్ళది, దేవుడి మాట దేవుడి వాక్యాలు చెప్తుంటే ఇన్నివారు కొంతమంది, వినటువంటి వారు కొంతమంది మీద పడుతున్నారు, కొంతమంది ఇతను ఎవరో కొత్తగా బోధిస్తున్నాడని అనుకుంటున్నారు, కొంతమంది ఏమో దేవుని వాక్యాన్ని చెవుని పెడుతున్నారు, కొంతమంది మారు మనసు పొందుతున్నారు, కొంతమంది అలాగే చూస్తూ ఉన్నారు, ఇతను ఎవడో అని అనుకుంటూ ఉన్నారు, పట్టినట్టుగా ఉన్నారు. కానీ యేసుప్రభు వారు అందరికీ బోధిస్తున్న సమయంలో ఆయన ఆ చేపలు పట్టే వ్యక్తులను పిలిచి మరి వారిని అన్నాడు, ఆ లోన ప్రాంతానికి వెళ్ళి అక్కడ వల వేయమని అన్నాడు. వల వేయమనగానే ఈ పేతురు అనబడిన ఈ వ్యక్తి, అయ్యా రాత్రంతా మేము కష్టపడ్డాం, ఒక్క చేప కూడా పడలేదు అని యేసుప్రభువుకి ఆయన తిరిగి జవాబు చెప్పాడు. రాత్రంతా కష్టపడ్డాడంట, ఒక్క చేప కూడా పడలేదు. అంటే యేసుప్రభు వారు ఎందుకు లోతుకెళ్ళి అక్కడ వల వేయమన్నాడు అని అంటే, అంతకుముందే వీరు చేపలు పట్టడానికి వెళ్ళారని, ఆ చేపలు పట్టే సమయంలో వీరికి ఒక్క చేప కూడా దొరకలేదని యేసుప్రభువుకు తెలుసు. ఎందుకు దొరకలేదంటే యేసుప్రభు మహిమ అక్కడ బయలుపరచబడాలి, యేసుప్రభు చేసి ఒక గొప్ప కార్యం వారందరికీ తెలియజేయబడాలి, మెస్సయ్య వచ్చాడు అని వారందరికీ తెలియజేయబడాలి, ఒక అద్భుతం జరగాలి. కాబట్టి దేవుడు ఆ రాత్రి సమయంలో ఒక్క చేప అయినా, రాత్రంతా ప్రయాసపడిన ఒక్క చేప కూడా వారికి పడలేదు. రాత్రి అంటే చీకటి లేక పాపము అని అర్థం. చాలామంది మనుషులు పాపములో ఉండి ఏదేదో చెయ్యాలి, ఏదేదో ఆర్జించాలనుకుంటారు, ఏదో సాధించాలనుకుంటారు. పాపము నుండి ఎవ్వడు ఏమీ సాధించలేడండి. ఏమైనా సాధించగలుగుతాడంటే ఎవ్వడి వల్ల ఏమీ కాదు. పాపములో ఉన్న ప్రతివాడు నశింపుకుపోతాడు. కానీ పాపములు ఉన్నవాడు ఎదుగా హెచ్చుగా ఉండాలనుకుంటే పొరపాటు. హెచ్చుగా ఎవ్వడు కూడా ఉండలేడండి. ధనాన్ని బట్టి హెచ్చుగా ఉండొచ్చు, కానీ తన జీవితంలో ఆధ్యాత్మికమైన జీవితంలో ఎవరో కూడా గొప్పగా ఉండలేడండి. దేవునికి స్తోత్రం. అంటే చీకటి అంటే పాపం. మన పాపముల చేత మనము సచ్చనవారమై ఉండగా, అంటే పాపాలు మనల్ని చంపుతాయి. పాపాలు మన ఆత్మీయ జీవితాన్ని నాశనం చేస్తుంది. పాపం ఏదైతే ఉందో మనల్ని తీసుకెళ్ళి శరకు అప్పచెప్తుంది. పాతాళ అగాధానికి పోతాం. పాతాళములో మహాభయంకరమైన నరకాన్ని అనుభవిస్తాం. అటువంటి నరకానికి అప్పచెప్పేది పాపము. ఈ పాపం ఏం చేస్తుందంట, మనల్ని చంపుతుంది. మన ఆత్మీయ జీవితంలో ఎప్పుడు కూడా నిజాయితీగా ఉండనివ్వదు. పాపము చేస్తూ ఉంటుంది, తప్పు చేస్తూ ఉంటుంది. ఆ తప్పు చేసిన ప్రతిసారి ఒక సంతోషాన్ని ఇస్తుంది. ఈ సంతోషాన్ని బట్టి మనం అనుకుంటాం మనము చాలా గొప్పవారము, నేను చేసింది కరెక్ట్. ఇద్దరు గారు ఇంకా ఉన్నటువంటి వారు తమ పడవను తీసుకుని యేసు ప్రభువుని ఆ పడవలో కూర్చుండబెట్టుకుని తీసుకెళ్ళి ఆ ప్రాంతానికి, యేసు ప్రభు వారు ఏ ప్రాంతం అయితే చూపించారో ఆ ప్రాంతంలో వల విసిరారట. మరి ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదు కానండి, విస్తారమైన చేపలు పడ్డాయట. దేవునికి స్తోత్రం.
ఏం పడ్డాయి? విస్తారమైన చేపలు. చేపలు దేనికి గుర్తుగా ఉంది? ఆశీర్వాదానికి గుర్తుగా ఉంది. యేసయ్య మన పడవలో కూర్చుంటే, యేసయ్య మన నామలో ఉంటే, యేసయ్య మన ఇంట్లో ఉంటే, యేసయ్య మన జీవితానికి వస్తే మనలో అనేకమైన ఆశీర్వాదాలు మనలో వస్తాయి. దేవునికి స్తోత్రం. యేసయ్య మన పడవలో ఉంటే అనేకమైన ఆశీర్వాదాలు పడతాయి. యేసు ప్రభువారు చెప్పినప్పుడు వింటే, యేసు ప్రభువారు ఎక్కడ ఏ పని చేయమంటే ఆ పని చేస్తే, యేసు ప్రభు మాట వింటే మనకు అనేకమైన ఆశీర్వాదాలు కలుగుతాయి. వారు అందరూ ఆశ్చర్యపోయారండి. ఆ పడవ నిండా చేపలే, ఆ పడవ నిండా చేపలే. దరికి లాగుతుంటే వల చినిగిపోతుందట. దరికి లాగి ఆ చేపలన్నీ కూడా పడవలో వేసుకుంటే ఇంకా చేపలు మిగిలిపోతున్నాయి. ఆ పక్కన చుట్టుపక్కల ఉన్న వారందరినీ పిలిచారు, ఇదిగో మీరందరూ పడవలు వేసుకురండి, ఆ పడవలతో ఇక్కడికి రండి, ఇంకా చేపలు మీ దాంట్లో కూడా వేస్తామని. ఆ వలలో ఉన్న చేపలన్నీ తీసుకువెళ్ళి పక్క పడవల్లో కూడా వేసేంత గొప్పగా యేసు ప్రభు వారి మాట వినగానే ఆ వల నిండా చేపలు పడ్డాయట. దేవునికి స్తోత్రం. అవునండి, యేసు ప్రభు వారు ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో ఆశీర్వాదాలు వెళ్ళువా. యేసు ప్రభు నమ్మినటువంటి వారికి ఏం కుదవని చెప్పండి. యేసు ప్రభు మాట వింటే సమస్తము కలుగుతాయి కదా. తండ్రి మాట వింటే కుమారుడికి శ్రేయస్సు. తండ్రి మాట ప్రకారం జీవిస్తే సర్వసమృద్ధిగా కుమారుడు భోజనం చేస్తాడు. తండ్రి మాట వింటే తండ్రి యొక్క ఆస్తికి అంతటికి కూడా, ఐశ్వర్యాన్ని అంతటికి కూడా కుమారుడు వారసుడు. పక్కడికి ఇస్తాడు తండ్రి వారసత్వం ఇవ్వడు, తన ఇంట్లో కొడుకే ఇస్తాడు. ఎంత దుర్మార్గుడైనా, ఎంత నీచుడైనా, ఎన్ని పాపాలు చేసినా, తల్లిదండ్రులు కొట్టినా, అన్నదమ్ములు కొట్టినా, ఆ వారసత్వం అనేది తండ్రి కుమారుడికి మాత్రమే ఇస్తాడు, బయట వాళ్ళకి ఇవ్వడండి. అవునా? అవునా కదా. గత కాలంలో ఒక ఆమె మరి ఇంట్లో తన కుమారుని భరిస్తూ ఉంది. వాడు ఏం చేస్తాడు? ప్రతిరోజు తాగేస్తే, ఇష్టం తాగేసి వచ్చేస్తున్నాడు. వాళ్ళ తల్లిని ప్రతిరోజు కొడుతున్నాడు. ఒక రోజున తాగేసి వచ్చి పరుగున వచ్చి తల్లిని కడుపు మీద అంతే ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ పడ్డారు. ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ చూశారు. ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ చూసి, ఇదేం అన్యాయం రా బాబు, తల్లిని ఇలా కొడుతున్నావు, చాలా దారుణంగా కొడుతున్నావు అని చెప్పి పోలీసు వాళ్ళని పిలిస్తే, పోలీసు వాళ్ళు వచ్చి పట్టుకున్నారు. కాలర్ పట్టుకుని, ఏంట్రా మీ అమ్మగారిని కొడుతున్నా, ఆమె పడుకుంటే లేవలేనట్టు స్థితిలో ఉంది, ఆమె గాలి వస్తే ఎగిరిపోయేలాగా ఉంది, ఆమెను కొడతావేంట్రా అంటే, వెంటనే ఆ తల్లి ఆ పోలీసు ఆయన దగ్గరికి వచ్చి చేతులు పట్టిన, అయ్యా నా కుమారుడు తాగేసి ఏదో తెలిసి తెలియక తప్పు చేస్తాడు, క్షమించండి అయ్యా అని ప్రాధేయపడుతుంది తల్లి. ప్రేమించిన తల్లి తండ్రి కూడా పిల్లలు ఎంత దుర్మార్గమైన పనులు చేస్తున్నా, ఎంత నీచమైన పనులు చేస్తున్నా వాళ్ళు భరిస్తారు. వారసత్వం వాళ్ళకి ఇచ్చి మాత్రమే పోతారు. దేవునికి స్తోత్రం. బాగా బ్రతకాలని తల్లిదండ్రులు కోరుకోవటం పరిపట్టే కదా. తండ్రి మాట వింటే, తల్లిదండ్రుల మాట వింటే మరి చక్కగా మన కుటుంబాలు కూడా వర్ధిల్తాయి. తండ్రి అయిన దేవుడు యేసు ప్రభు వారు మనం బాగా బ్రతకాలని దేవుడు ఏమంటున్నాడంటే, నాకు వాక్యాన్ని ఇచ్చి వాక్యానుసారముగా జీవించమన్నాడు. యేసు ప్రభు వారు చెప్పిన వెంటనే ఆ పడవ నిండా కూడా చేపలు పడ్డాయి. ఎన్ని చేపలు, ఎన్ని ఆశీర్వాదాలు పడ్డాయంటే, ఎన్ని ఆశీర్వాదాలు, లెక్కలేని ఆశీర్వాదాలతో ఆ పేతురు గారు నింపబడ్డారు. వెంటనే పేతురు గారికి మారు మనసు కలిగింది. యేసు ప్రభు వారు చేస్తున్న అద్భుతమైన కార్యాన్ని చూస్తున్నప్పుడు ఆయన ఎదురుగా సాగిలపడి, అయ్యా నేను పాపిని నన్ను విడిచి వెళ్ళిపోమని పేతురు గారు ఒక మారు మనసు కలిగి. అంటే దేవుడు మాట్లాడితే, దేవుడు మనుషులతో మాట్లాడితే మనుషుల యొక్క పాపాలు బయలుపరచబడతాయి. మనుషులు ఎలాంటి పాప సంబంధమైన పనులు చేస్తున్నారో వారికి తెలియజేయబడతాయి. మనుషులు ప్రతివాడు కూడా పాపం చేసిన ప్రతిసారి కూడా అనుకుంటాడు, నేను ఏదో పెద్ద గొప్ప కార్యం చేస్తున్నాను అనుకుంటాడు. ఏ గొప్ప కార్యం చేస్తున్నా దేవుడు అంత గొప్ప కార్యం మాత్రం ఎవడో చేయలేడు. ఎందుకంటే మనుషులు చేసే ప్రతి దాంట్లో కూడా పాపము దాగి ఉంటుంది. కానీ యేసు ప్రభు వారు మాట్లాడితే వారి పాపాలు బయలుపరచబడతాయి. ఒక రోజున యేసు ప్రభు వారి దగ్గరికి కొంతమంది పెద్దలు, శాస్త్రులు, పరిచయులు, ఇక అక్కడ ఉంటే కొంతమంది యూదా ప్రజలందరూ కూడా ఒక స్త్రీని పట్టుకుని లాక్కుంటూ యేసు ప్రభు దగ్గరికి వచ్చి నిలబెట్టారు. ఎదురకు తోసి గెంటి అంటున్నారు, ధర్మశాస్త్ర ప్రకారము బాధకుడా, మరి ధర్మశాస్త్ర ప్రకారము వ్యభిచారం చేస్తున్న స్త్రీని రాళ్ళు పెట్టి కొట్టి చంపాలని వ్రాయబడ్డది కదా. మరి ఇంత ఘోరమైనటువంటి పాపము చేసినటువంటి ఈమెకి ఏ శిక్ష విధించాలా వద్దా, చంపాలా వద్దా, రాళ్ళు పెట్టి కొట్టాలా వద్దా అని యేసు ప్రభు వారిని అడుగుతున్నారట. వీరందరూ ఎవరండి? ఆ దేశంలో నివసించే ప్రజలు. వీరేమనుకున్నారు, మేము చాలా నీతిమంతులము, గొప్పవారము, మేమేం చేసినా చెల్లుతుంది అని వీళ్ళ తప్పులు వీళ్ళ దగ్గర దాచుకుని ఎదుటివాడి పట్ల
అసభ్యంగా ప్రవర్తించేవారు. వీళ్ళ తప్పులు వీళ్ళు దాచుకుని ఎదురువాడి తట్టు వేలు పెట్టి చూపించే జనాంగం. అవునండి, మన తప్పులు మనకు తెలియవు, మన తప్పులు మనం దాచుకుంటాం, కానీ ఎదురువాడి తప్పుడు వేలెత్తి చూపిస్తాం. కానీ యేసుప్రభువు వారు ఇదే అంటున్నాడు, మొట్టమొదటిగా ఎదుటివాని కంటిలో ఉన్న నలుసు కంటి కూడా నీ కంటిలో ఉన్న దూలాన్ని గమనించు. పెద్ద దూలాన్ని నీ కంటిలో పెట్టుకున్నావు, ఎంత పెద్ద పాపాన్ని దగ్గర పెట్టుకుని ఎదురువాడి పాపాల గురించి నువ్వు ప్రశ్నిస్తున్నావు, ఎదురువాడి గురించి మాట్లాడుతున్నావు. మొట్టమొదటిగా నువ్వు మారు. నీ జీవితం ఏంటో తెలుసుకో, నీ పాపం ఏంటో తెలుసుకో, నువ్వు చేసిన అన్యాయం ఏంటో తెలుసుకో, నీ బ్రతుకేమిటో తెలుసుకో, ఏ విధంగా జీవిస్తావో తెలుసుకో. నువ్వు చేసిన ప్రతి కార్యంలో కూడా పాపము దాగి ఉంది అని యేసుప్రభు వారు ప్రశ్నిస్తుండగా అక్కడ ఉన్న వారు అందరూ కూడా ఆమెను జుట్టు పట్టుకు లాక్కొచ్చి యేసుప్రభు దగ్గర పాడేశారు. ఇప్పుడు ఏం చేయమంట? బాధ కూడా ధర్మశాస్త్రం చెప్తుంది కదా, ధర్మశాస్త్రం ప్రకారము వ్యభిచారం చేసిన స్త్రీలను రాళ్ళు పెట్టి కొట్టి చంపాలి. పాపం చేసినట్టు వారిని మరి కొట్టి చంపాలి. ప్రతి ఒక్కరు ఎవరు దోషం రాయి వాళ్ళ వేసేయాలి, మీద వేసేయాలి కదా. ఒక పాపం చేస్తున్న ఒక వ్యక్తిని లేకపోతే ఒక స్త్రీని, ఆ వ్యక్తిని బాగుపరచాలని కానీ ఆ స్త్రీని బాగుపరచాలి కానీ ఏ ఒక్కరు అనుకోరు. మనం అనుకుంటాం కదా, ఒక ఇలాంటి పాపం పని చేస్తే రాళ్ళు పెట్టి కొట్టి చంపేయాలని అనుకుంటాం. దేవునికి ఇలా చేస్తే ఒకసారి కొట్టి చంపేస్తే ఇంకొకసారి ఇలాంటి పాపం చేయదురా, ఈమెను ఇలాగా నరికి చంపేస్తే ఇంకోసారి పాపం చేయదురా అనుకుంటాం. దేవునికి స్తోత్రం. ఎక్కడలేని కోపం వస్తుంది కదా, మనకెక్కడదండి అర్హత. మనం ఎంత పాపం చేస్తున్నామో, ఎన్ని తప్పులు చేస్తున్నామో మనకు మనంగా పరిశీలించుకుంటే మన తప్పులు పాపాలు బయటపడినప్పుడు మనం సిగ్గు తెచ్చుకుంటామేమో. ఆమె చంపినా పర్వాలేదు అనుకునేంటి వరకు కొంతమంది, ఈమెను ఏదో ఒకలాగా ఈ రోజున కళ తీర్చాలని కొంతమంది అనుకుంటున్నారు. తమ తమ రాళ్ళు చేతులతో పట్టుకుని నిలబడ్డారు. బాధకుడు అనాలి. బాధకుడు ఏమనాలి? ఇప్పుడు యేసుప్రభు వారు నిజమే, ధర్మశాస్త్రంలో మోషే గారు రాసిన ధర్మశాస్త్రంలో పాపము చేసిన స్త్రీకి రాళ్ళు దెబ్బలు తగలాలని, రాళ్ళుతో కొట్టబడినప్పుడు చచ్చిపోవాలని రాయబడినది. కాబట్టి మీరందరూ కూడా రాళ్ళు వేసి కొట్టి చంపేయండి అని యేసుప్రభు వారు చెప్పాలి. కానీ ఆయన ఏమన్నాడంటే, మీలో పాపము చెయ్యని వాడెవడో మొట్టమొదటి రాయి వేయండి అన్నాడు. దేవునికి స్తోత్రం. ఎదురువాడిని ప్రశ్నించాలంటే మనముగా పరిశీలించుకున్న తర్వాత మనం ఎదురువాడి చేత ప్రశ్నించబడేటట్లుగా ఉన్నామా లేదా గమనించాలి. ఎదురువాడికి తీర్పు తీర్చే ముందుగా మనము ఎవరి చేతనే తీర్పు తీర్చబడేటట్లుగా మనం ప్రవర్తిస్తున్నామేమో, మన బ్రతకలా ఉందేమో, మన బ్రతికే సరిలేదేమో, మన జీవితమే సరిలేదేమో. కాబట్టి మనమే సరిలేనప్పుడు ఎదురువాడికి తీర్పు తీర్చడానికి మనం ఎవరం? మీలో తప్పు చేయనటువంటి వాడు, పాపం చేయని వాడు ఎవడు ఉన్నాడో మొట్టమొదటి రాయి వేయమన్నాడు. ఇప్పుడు ధైర్యం చేయాలి, ఒక్కొక్కడు ధైర్యం చేయాలి. ధైర్యం చేసి ఏదో ఒకలాగా రాళ్ళు ఇచ్చి కొట్టి చంపేయాలి. కోపంతో ఉన్న ప్రతివాడు, ఒకడు ఊగిపోతున్న ప్రతివాడి యొక్క హృదయంలో ఒక అలజడి మొదలైంది. అయ్యో, నేను పాపము చేశాను కదా అని ఒకడని కొట్టుకున్నాడట. ధర్మశాస్త్రాన్ని నేను కాదని, నేను అనేక సార్లు దేవుని నామాన్ని దూషించాను కదా అని ఒకడనుకుంటున్నాడట. మరొకడు ఏమనుకుంటున్నాను, అయ్యో నేను పచ్చడి చెట్ల కింద ధూపదీప నైవేద్యాలు చేశాను కదా, ధర్మశాస్త్ర ప్రకారం అలా చేయకూడదని రాయబడ్డది కదా, మరి నేను చేశాను కదా, తప్పుడు మనిషిని కదా, పెద్ద మనిషిని కదా అని ఒకడు అనుకుంటున్నాడు. నాకు తెలియకుండా, నా భార్యకు తెలియకుండా నేను అందరినీ మోసపుచ్చి నేను వేరొక స్త్రీ దగ్గరికి పోయి వ్యభిచారం చేశాను కదని ఒకడు అనుకుంటున్నాడు. మరొకడు అనుకుంటున్నాను, నా పొరుగువాని భార్యను నేను ఆశించి ఎన్నోసార్లు ఆమె పట్ల విచక్షణ రహితంగా ప్రవర్తించాను కదా, ఎన్నోసార్లు ఆమెను ప్రేరేపించడానికి సిద్ధపడ్డాను కదా, నేను చేసిన తప్పే అని ఒకడు అనుకుంటున్నాడు. ఒకడు దొంగతనం చేద్దంటే దొంగతనం చేశాడు, ఒకడు ఎదురువాడిని హింసించొద్దంటే హింసించాడు. దాసీదాసులకి ఇవ్వాల్సిన జీతాలు ఎన్నోసార్లు నేను దొంగతనం చేశాను వాడు అనుకుంటున్నాడు. రకరకాలైన జనాలు అందరూ కూడా తమ తమ రాళ్ళను చేత్తో పట్టుకుంటే వారి చేతులు ఒక్కసారిగా వారి పిడికిళ్ళు వదిలిపెట్టినప్పుడు ఆ రాళ్ళని కూడా భూమి మీద పడిపోయాయట. వారి పాపాలు ఒప్పుకుంటూ ఉన్నారు. వారి హృదయంలో కదలిక వచ్చింది. యేసు ప్రభువారు మాట్లాడితే నిజమేనండి, యేసు ప్రభువారు మాట్లాడినప్పుడు పాపి హృదయంలో కలవరం పడుతుంది. దేవుడు మనతో మాట్లాడాలండి. యేసు ప్రభువారు మాట్లాడిన ఆ దయగలిగిన మాటలు విన్న తర్వాత వారందరికీ భేదం పుట్టింది మనసులో. అయ్యో, మేము పాపం చేస్తాం, తప్పు చేస్తాం, నాకెక్కడండి అర్హత నేను కొట్టేయడానికి తిట్టడానికి, ఎవరిని పడితే ఏది పడితే అది అనేస్తున్నాను, నాకు అర్హత ఉందంటారా అని పరిశీలించుకుంటున్నారు. అందరూ పరిశీలించుకుంటున్నారు. నిజమే, ఇవి పాపం చేస్తున్న నిజమే. కానీ ఎవరన్నా సరే, మాలో ఉన్నవాడు ఎవరన్నా సరే, ఈమెను పోషించడానికి మేము ముందుకు వచ్చామా? రాలేదే. ఎప్పుడైనా పట్టెడు అన్నం పెట్టాము, మేముకి పెట్టలేదే. తన కుటుంబాన్ని ఆదుకున్నామా? ఆదుకోలేదే. తమ ఇరుకులు ఇబ్బందులు మేము ఎప్పుడైనా సహాయం చేసామా? అలా కూడా సహాయం చేయలేదే. సహాయం చేయకపోగా మేము
గొప్ప నీతిమంతులుగా ధర్మకార్యాలు చేస్తున్నట్లుగా ఏదో చంపాలని పరుగులు వచ్చామే, మేము అనీతిమంతులమే కదా అని అందరూ కూడా తలలు వంచుకుని వారి రాళ్ళు వదిలిపెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయారట. దేవునికి వెళ్ళిపోయిన తర్వాత ఈమె యేసు ప్రభు యొక్క పాదముల దగ్గరికి వెళ్ళి పడ్డారు. అయ్యా అయ్యా, నేను చచ్చిపోవలసిన దాన్ని బ్రతికాను, నా పాపపు జీవితమును నేను ఎన్నాళ్ళు కూడా ఒప్పుకోకుండా విచ్చలవిడిగా తిరిగాను. విచ్చలవిడిగా నా శరీరం నమ్ముకున్నాను, డబ్బే గొప్పదనుకున్నాను, నాకు కావాల్సిన డబ్బే సర్వస్వం అనుకున్నాను. దీనికోసం నా శరీరం నమ్ముకుని ఆత్మ సాక్షిని చంపుకుని పాపం చేస్తూ వచ్చానయ్యా. అయ్యా అయ్యా అని యేసుప్రభు పాదముల దగ్గర ఏడుస్తుంటే యేసుప్రభు వారు, అమ్మ అందరూ వెళ్ళిపోయారని నిన్ను ఎవరు శిక్షించలేదంటే, శిక్షించలేదయ్యా, అందరూ వెళ్ళిపోయారు, అయితే నేను కూడా నిన్ను శిక్షించడం ఇక మీద పాపము చెయ్యుకు అని యేసుప్రభు వారు. ఇక్కడ రెండు సందర్భాలు మనం జ్ఞాపం చేసుకోవచ్చు. వచ్చిన ఆ ప్రజలందరూ మారు మనసు పొందారు. ఇక్కడ పాపము చేసే స్త్రీ కూడా మారు మనసు పొంది యేసు ప్రభుకు శిష్యురాలుగా మారిపోయింది. దేవునికి స్తోత్రం. అవునండి, దేవుడు మాట్లాడితే మన పాపాలు దేవుని దగ్గర బయలుపరచబడితే మనం దేవుని తోడు తిరిగితే అద్భుతమైన జీవితం మనకు కలుగుతుంది, అద్భుతమైన ఆశీర్వాదం మనకు కలుగుతుంది. యేసు ప్రభు వారు పేతురు తన ఇదిగో నీ పాపములు నువ్వు ఒప్పుకుంటున్నావు కాబట్టి ఇక మీద నా వెనకాలరా, ఇక నువ్వు మనుషులు బట్టి చాలాగా ఉంటావు అన్నాడు. యేసు ప్రభు వారు వచ్చి ఎంతమందిని పట్టుకున్నాడు, అక్కడ ఎంతమంది మనుషులను పట్టుకుని యేసు ప్రభుతో తిప్పుకున్నాడంటే చాలామందిని తిప్పుకున్నాడు. అక్కడ పేతురు గారిని ఆ నదీ తీరంలో ఉండండి ఇంకా అనేక మంది శిష్యులను తనతో తిప్పుకుని ఒక మంచి జాలరిగా యేసు ప్రభు వారు ఉన్నాడు. ఆయన మంచి జాలరి. ఈ నానా విధమైన చేపలు, నానా రకాలైన మనస్తత్వాలు కలిగిన మనుషులు చాలామంది భూమి మీద ఉన్నారు. చేపల వలె ఇటువంటి చేపలను పట్టడానికి నేను పిలుస్తున్నాను, పేతురు నా దగ్గరికి రమ్మన్నప్పుడు యేసు ప్రభు వారిని మరి ఆ శిష్యులందరూ కూడా సమస్తము వారి దగ్గర ఉన్న సమస్తాన్ని వదిలిపెట్టి యేసు ప్రభుని వెంబడించారంటే తన పాపములు ఒప్పుకున్నప్పుడు, అయ్యా నేను పాపిని, నన్ను విడిచి పొమ్మని యేసు ప్రభు దగ్గర పేతురు కూడా మొట్టమొదటిగా ఒప్పుకున్నాడు. తన పాపాన్ని విడిచిపెట్టాడు. తన పాపాన్ని ఒప్పుకుని ప్రభువు చెప్పినట్టుగా విని ప్రభు వెనకాలే నడుచుకుంటూ వెళ్ళాడట. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. దేవుని మాట విన్నవాడు ఎప్పుడు కూడా అభివృద్ధిలో ఉంటాడు. దేవుని మాట విన్నవాడు పరలోక రాజ్యములో మంచి చేపను పోలిగి ఉంటాడు. దేవుని మాట విన్న ప్రతివాడు కూడా దినదినము ఫలిస్తాడు, అభివృద్ధి చెందుతాడు.